హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి వీడియో అనమాట. చాలా యూజ్ఫుల్ వీడియో. చాలామంది సఫర్ అవుతున్న ప్రాబ్లమ్ని అయితే నేనైతే ఈ వీడియోలో సాల్వ్ చేస్తాను అనుకుంటున్నాను. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనమాట ఈ వీడియో. ఇప్పుడు చాలామంది ట్రెండింగ్లో ఉన్నదని చెప్పేసి ఈ శారీని అయితే తీసేసుకుంటున్నారు. దానికి లేస్ చూసారా, వాళ్ళు స్టిచ్ చేసి అంటే కొట్టకుండా ఆ గమ్ముతో అతికించేసి అయితే ఐరన్ చేసి ఇచ్చేస్తున్నారు అనమాట. అయితే ఏంటంటే ఎడ్జెస్ ఉంటాయి కదా, కోరాస్ అనేవి కొంచెం గట్టిగా ఉండట్లేదు అనమాట. కొంచెం ప్లేస్ కూడా ఇవ్వట్లేదు మనం ఫాల్స్ వేయటానికి కూడా అసలు కుదరట్లేదు. ఇలాగ పీస్గా వచ్చేయడాలు అవి అవుతున్నాయి అనమాట. అయితే మేము ఏం చేసామంటే, ఇక ఈ శారీ ఆల్రెడీ ఇంకా ఒకసారి కట్టేసుకున్నాము. కట్టుకున్న తర్వాత ఏమైందంటే పీస్లన్నీ కాళ్ళు పట్టిల్లోకి వచ్చి పడిపోవడాలు, ముందుకి పట్టిల్లో ఇరుక్కోవడాలు అవి జరుగుతున్నాయి అనమాట. ఇంకా అందుకని ఫాల్స్ ఆ లేస్ ముందుగా అయితే విప్పేసాను అనమాట. ఫాల్స్ వేయటానికి కుదరగా ఫాల్స్ కూడా వేయలేదు ఈ శారీకి అయితే. లేస్ ఇలాగా జాగ్రత్తగా తీస్తూ ఉంటే నీట్గా వచ్చేసింది. ఒక్కొక్క చోట బ్రేక్ అయ్యేలా ఉంది, ఒక్కొక్క చోట ఈజీగా వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఐరన్ చేశారు కదా, అది స్టిక్ అవుతుంది అనమాట. ఆ లేసు మనం ఐరన్ చేస్తే స్టిక్ అయిపోద్ది. వాళ్ళు అయితే అలా కుట్టకుండా ఇలాగైతే ఇచ్చేసారనమాట. ఇంకా చూడటానికి లుక్ వైజ్గా బాగుందని మనమైతే తీసుకున్నాం, కానీ తీరా ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాంతో ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కాదనమాట. కుట్టే టైలర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి నేనైతే సలహా ఇచ్చాను అనమాట. ఈ లేసు ఊడితే ఇప్పేసి మరలా స్టిచ్ చేసుకుంటే, మనం గమ్తో స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నాను. సరే అని నా సలహా తీసుకొని తనైతే ఇంకా ఇలా లేస్ అంతా ఇప్పేసింది. లుక్ వైజ్ అయితే బాగానే ఉంది, కానీ లేస్ ఇవన్నీ అంటే క్వాలిటీ బాగానే ఉంది, కానీ శారీ ఏంటంటే కోరాస్ ఏమి గట్టిగా ఉండాలన్నమాట. పీసులు రాకుండా నీట్గా ఫినిషింగ్ ఉండాలి. అలా ఉంటేనే మనకి శారీ లుక్ వైజ్ బాగుంటుంది. అలా లేకుండా ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ అనమాట. ఒకవేళ మీ శారీస్కి మంచిగా ఉంటే పర్లేదు, ఒకవేళ మంచిగా లేదు ఏం చేయాలి అబ్బా వేస్ట్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి ఈ టిప్ అయితే పనిచేస్తుంది అనమాట. ఇదిగోండి లేస్ అన్నీ నేను ఇలా ఇప్పేసాను. లేస్ ఇంక ఇప్పేసి ప్లెయిన్ శారీ ఇంకా ఎలా కొన్నామో అలా ఉంది. లేస్ ఇప్పేసాను అనమాట, ప్లెయిన్ శారీగా ఉంది. ఇప్పుడు దీన్ని కుడతాను చూడండి. చుట్టూరు చీరకి 4 మూలలు ఉంటాయి కదా, 4 మూలలు చూడండి ఈ పీస్ వల్లే ఇంకా 4 మూలలు ఇలా అయితే నేను కుట్టేసాను అనమాట. ఆల్రెడీ ముందు అంచులు కుట్టేసాను. ఇంకా సరే ఇప్పేసాను కదా లేసు. చుట్టూరు చీర మొత్తం 5.5 మీటర్ ఉంటుంది కదా, ఇటు 5.5 అటు 5.5 రెండుకు మరి కుట్లు వేస్తే అటు ఇటు వేస్తాం కాబట్టి చుట్టూరు వేసాను అనమాట. ఇంకా చుట్టూరును 5.5 11 మీటర్లు అయితే నేను ఇలా అయితే కుట్టేశాను. జిగ్జాగ్ అయితే చాలా బాగుంటుంది. నాకు అంత ఐడియా రాలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చే చీరలకు అందరికీ ఇంక నేను జిగ్జాగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవి అమ్మాయి ఫస్ట్ శారీ కదా, ఇంక ఇలా చేశాను. నేను పర్లేదులేండి, ఒకవేళ జిగ్జాగ్ అయినా పర్లేదు. ఈ కుట్టు మీద మనం జిగ్జాగ్ చేస్తే ఇంకా ఫినిషింగ్ ఇంకా గట్టిగా నీట్గా వస్తుంది అనమాట. నేనైతే ప్రజెంట్ అయితే ఇలా కుట్టేశాను. చుట్టూరు ఇలా కుట్టేసిన తర్వాత మాత్రమే మనం ఫాల్స్ వేసేసుకోవాలి ఫస్టే. అదే మనము లేస్ అతికించిన తర్వాత ఫాల్స్ వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టమేంటి అసలు వేయలేము, ఎందుకంటే ఆ లేస్ ఏంటి దానికి క్లాత్ కుట్టడానికి స్టిచ్ చేయడానికి లేదు, గమ్ముతో అతికించడం తప్ప దాన్ని ఇంకా మనం ఏమీ చేయలేము, కుట్టలేము. ఒకవేళ సూది కానీ దిగిందంటే మరలా సూది అటు ఇటు మనం కుట్టేసరికి అది తెగిపోద్ది, లేస్ తెగిపోయే ప్రమాదం మాత్రం ఉందన్నమాట. విప్పదీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా విప్పదీయండి. కంగారులో విప్పదీస్తే ఏమవుతుందంటే లేస్ బ్రేక్ అయిపోద్ది అనమాట. బ్రేక్ అయిపోతే మనం అతికించినప్పుడు కూడా లుక్ వైజ్ అంతగా బాగోదు, మనం ఎంత బాగా అతికించినా. ఇదిగోండి చుట్టూరు అయితే నేనైతే ఇలాగైతే స్టిచ్ చేసాను. ఇప్పుడు ఫాల్స్ వేసేస్తాను దీనిపైన. ఫాల్స్ కూడా మీరు ముందుగానే వేసేసుకోండి. నేనైతే ముందుగా ఫాల్స్ అయితే వేసాను. ఇలా నీట్గా వేసేయండి. చూడటానికి కట్టుకున్న సింపుల్గా చాలా బాగానే ఉంటుంది, కానీ వీటితో ప్రాబ్లం చాలా ఇబ్బంది అయిపోయింది ఆ అమ్మాయి కట్టుకున్న తర్వాత. తను చెప్పిందనమాట, ఇలాగా పీస్ వచ్చేస్తుంది శారీ, ఏంటి చూడటానికి బాగుంది, స్టిచ్చింగ్ బాగుంది అంది, కానీ అది ఒక మైనస్ అయిపోయింది అనమాట. ఇంకా నేనైతే ఇంక ఇలా చేశాను. ఇంకా ఫాల్స్ కూడా వేసేసిన తర్వాత ఇక దానికైతే ఇంకా నేను గమ్ముతో అతికిచ్చేద్దామని చెప్పేసి ఇంకా ప్లాన్ వేసాను అనమాట. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా మంచి టిప్స్ అనమాట. గోట్లు ఎలా వేయాలి, ట్యాజిల్స్ ఎలా కుట్టాలి, ఇంకా కాలర్ ఎలా కట్ చేయాలి, అసలు బకరం లేకుండా మోడల్స్ ఎలా కుట్టాలి, అలాంటివి ప్రతిదీ మన ఛానల్లో ఉంటుంది. ఇంకా మా విలేజ్లో చాలా తక్కువ రేట్లకి కుడతామన్నమాట.
ఇదిగోండి ఇప్పుడు ఈ లేస్ కానీ సూది కింద పడితే ఏముందో సూదులు ఇరిగిపోయి మన కళ్ళలోనే పడే ప్రమాదాలు ఉన్నాయన్నమాట. టైలరింగ్ అంటే అంత ఈజీ కాదు. ఒకసారి సూదులు ఇరిగిపోతూ ఉంటాయి, ఒకసారి మన వేళ్ళు పడిపోతూ ఉంటాయి. గ్లూ అయితే ఇది తీసుకోండి. గమ్ అయితే నార్మల్ స్టోన్ లేస్ ఉంటుంది కదా, అది తీసుకోవద్దు, అది నీటిలో పెట్టిన వెంటనే ఊడిపోతుంది. ఇదైతే కొంచెం స్టిక్కీగా బాగుందనమాట. ఈ గమ్ము తీసుకొని ఈ గమ్ము నీట్గా ఇంకా శారీకి మనకి ఎక్కడి నుంచి అయితే కావాలో స్టోన్ లేస్ మీద అయినా అతికించుకోండి. లేదంటే ఇలాగా చీర మొత్తం పరిచేయండి. నేను మీకు చూపిస్తున్నాను. మనకి ఎక్కడి నుంచి కావాలో లేస్ మనం కట్టుకున్న తర్వాత మనకి ఎక్కడి వరకు ఉంటే బాగుంటుంది, నడుము వరకు ఉంటే బాగుంటుంది కదా, అక్కడ వరకు కావాలి. కాబట్టి ఒకసారి చూసుకొని ఇంకా లేస్ సరిపోయేటట్లుగా అడ్జస్ట్ అయ్యేటట్లుగా మీరైతే గమ్ముతో అయితే అతికించేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఏంటంటే మన ఛానల్లోని స్టిచ్చింగ్ చేసే వీడియోస్ కానీ, కటింగ్ వీడియోస్ కానీ, మోడల్స్ కానీ, ఇంకా టిప్స్ ఉంటాయి కదా, ఎలా ఈజీగా మనం చాలా కష్టం అనుకుంటాం, దాన్ని ఎలా సింపుల్గా కుట్టాలి, ఈజీగా ఎలా కుట్టాలి, బకరమే అవసరం లేదు, బకరం లేకుండా కాలర్లు ఎలా కుట్టాలి, బకరంతో ఎలా కుట్టాలి, ప్రతిదీ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం కుట్టే ప్రతిదీ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అంబ్రెల్లా డ్రెస్ మేము కుడితే 300 అనమాట. మెటీరియల్ అంతా వాళ్ళది, కుట్టినందుకు 300. చీర జాకెట్ కుట్టినందుకు అంటే ఫాల్స్ వేసి చీర కుట్టినందుకు 150 రూపీస్ అనమాట. జాకెట్ కూడా కుట్టినందుకు లైనింగ్ ఫాల్స్ వాళ్ళదే. ఇలా అనమాట. చాలా తక్కువ రేట్లకి అయితే మేము స్టిచ్ చేస్తూ ఉంటాం. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టండి. క్లాత్ మీరు మా అడ్రస్కి పంపించేస్తే నేనైతే కుట్టేసి ఇచ్చేస్తాను అనమాట. ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ చేసేయండి. ఇంకా చుట్టూరుతో అయితే నేను లేస్ అయితే ఇలా అయితే జాయింట్ చేసాను అనమాట. కుట్టలేదు, అతికించేసాను. చాలా బాగా వచ్చిందండి. చాలా అంటే ఫినిషింగ్ చాలా బాగుంది. ముందున్నట్టే ఉంటుంది, కానీ ఇప్పుడు మనకి పీసులు రావు, ప్లస్ ఫాల్స్ కూడా ఉంటుంది. కాబట్టి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.